సాధారణంగా మీడియాలో ఉన్నోళ్ళకి తెలుసు. మీడియా బయట ఉన్న వాళ్ళకి తెలియనటువంటి కొన్ని పదాలుంటాయనమాట. చిట్ చాట్, అట్లాగే ఓ ప్రకటన, లేదంటే ఒక ప్రెస్ మీట్. ఇప్పుడు ఒక నాయకుడు తనేం మాట్లాడాలనుకున్నాడో అది ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడితే ప్రెస్ మీట్ అవుతది. లేదా ఆ నాయకుడు వెళ్తూ ఉండగా ప్రెస్సే వెళ్లి అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు ప్రెస్‌తో మాట్లాడుతూ అని రాస్తాం. అలా కాకుండా తను ప్రశ్నలకది సమాధానాలు చెప్పడం ఇష్టం లేనప్పుడు ప్రెస్ మీట్‌లోనూ నాయకుడు సమాధానం చెప్తాడు. విడిగా ప్రెస్ ఎళ్లి అడిగినప్పుడు చెప్తాడు. ఇవి సహజం. అలా కాకుండా తను ఈ మాటలకి సమాధానాలు చెప్పడం కూడా కాకుండా తను చెప్పింది మాత్రమే పబ్లిష్ కావాలనుకున్నప్పుడు లేదా వార్త కావాలనుకున్నప్పుడు ఒక ప్రకటన రిలీజ్ చేస్తాడు. ఒక పేపర్ మీదన ఇదిగో సీఎం గారు ఇట్లా అన్నారు, లేకపోతే జగన్ ఇట్లా అన్నాడు, లేకపోతే ఇంకోళ్ళు ఇట్లా అన్నారు అన్నటువంటిది నడుస్తది. ఇలా కాకుండా ఉండేది చిట్ చాట్. చిట్ చాట్ అంటే మేము ఎన్నో సార్లు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అనేక మంది కేంద్ర మంత్రులు వీళ్ళందరితో చిట్ చాట్లు చేసాం. చిట్ చాట్ అనేది ఒక ఫీడ్‌బ్యాక్. అంటే లైక్ ఆ నాయకుడికి మనం కొన్ని అంశాల మీద అతని అభిప్రాయం అడుగుతుంటాం. అతని అభిప్రాయం అట్లా ఉంది అన్నటువంటిది మనకి అవగాహన కోసం జరిగేది చిట్ చాట్. ఈ చిట్ చాట్‌లోని మ్యాటర్‌లనేది పబ్లిక్ చేయడానికి, పబ్లిష్ చేయడానికే కాదు. కానీ అన్యాపదేశంగా రాస్తాం గదా! ఎడిటోరియల్ కాలమ్స్ లేపోతే రివ్యూసు లేదా న్యూస్‌ని మనం ఒక స్టోరీ రాస్తున్నప్పుడు దాంట్లో అవతల వాళ్ళ వైఖరి ఇదని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అతని పేరు కోట్ చేస్తూ ఇతని వైఖరి ఇట్లా ఉందని విశ్వసనీయంగా తెలిసింది లేదా ఇతని వైఖరి ఇది అని రాసేయొచ్చు మనం. ఎందుకంటే అతను మనతో మాట్లాడాడు. కానీ ఈ చిట్ చాట్లు వార్తలుగా నేరుగా రాయకూడదు. ఈ మధ్య కాలంలో జర్నలిజం స్పిరిట్ చచ్చిపోయింది. జర్నలిజం గురించిన ఎథిక్స్ చెప్పేవాళ్ళు లేరు. జర్నలిజం గురించి నీతి చెప్పే సీనియర్లందరూ కూడా పక్కకెళ్ళిపోయి ఉన్నటువంటి సందర్భంలో చిట్ చాట్‌లో మాట్లాడినయి అంటూ వార్తలేసుకొస్తున్నారు. బ్రేకింగ్‌లేసుకొస్తున్నారు. రేవంత్ గారు తాజాగా కేసీఆర్ గారి గురించి ఒకటి మాట్లాడారట. ఆయనే రాక్షసుడు, రావణాసురుడు లాంటోడు. కాబట్టి రాముడు లాంటి నా గురించి ప్రజలు తెలుసుకున్నారు. నేను ఎంత మాటల మీద నిలబడతాను, ఎంత మంచోడినని అన్నటువంటిది. ఇంతకీ ఈయన ఏ మాట మీద నిలబడ్డాడు? ఇప్పుడు 6 గ్యారంటీలు ఏమన్నా అమలు చేశాడా? లేదా రుణమాఫీ సంపూర్ణంగా చేశాడా? లేదా రైతు బంధు పర్ఫెక్ట్‌గా ఇచ్చాడా? కాపోతే ఇవన్నిట్లో రా అతను రావణుడు అనుకుంటే ఈయన రాముడు అని ఫీల్ అవుతాడు. అంటే ఆయనలో ఇట్లాంటి ఒక ఇగో పెరిగింది. అలాగే తొక్కి పడేస్తాను, అణచి పడేస్తాను ఇట్లాంటి పదాలు వాడుతున్నప్పుడు ఎడిటోరియల్ కాలమ్‌లో లేకపోతే స్టోరీలోని ఏంటి ధోరణి అని అడగాలి. కానీ ఇక్కడ మనకి మీడియా కేసీఆర్ టైంలో అంటే రేవంత్ మీడియాతో మాట్లాడతాడు. రిపోర్టర్‌తో మాట్లాడతాడు. ఫ్రెండ్లీగా కూర్చుంటాడు. కేసీఆర్, జగన్‌లు అట్లా కూర్చోరు. వాళ్ళని అదేదో చులకనగా చూస్తారు. లేదా వాళ్ళసలు తనకి సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తారు. దాంతోనే రిపోర్టర్‌లకి కూడా వీళ్ళిద్దరంటే ద్వేషం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అయినా, రేవంత్ అయినా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని దైవాంశ సంభూతుల భాషణ, సంభాషణ లాగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. దానికి సాక్ష్యం ఈ వర్డింగ్ అనమాట.